లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి. 26వ కీర్తన 8వ వచనం చదివితే, దేవుని బిడ్డలుగా మనం ప్రేమించాల్సినవి ఏంటో బైబిల్లో రాయబడింది. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? దేవుని బిడ్డలుగా మనం ప్రేమించాల్సినవి ఏంటి అంటే, దేవా నీ నివాస మందిరాన్ని, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ఈ కీర్తన రాసింది ఎవరు చెప్పండి? కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. మరి తీరా చూస్తే దావీదు గారి సమయంలో దేవుని మందిరం అనేది నిర్మాణం అయిందా? చెప్పండి, అయిందా? అవ్వలేదు కదా. సొలొమోను గారు కదా అద్భుతమైన మందిరం కట్టింది. మరి అంతకుముందు దేవుని మందిరం లేదా అంటే ఉంది. దాన్ని ఎలా పిలిచేవారంటే, ఎక్కడైతే దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి చేరి ఉన్నారో, ఎక్కడైతే ప్రత్యక్ష గుడారము వేయబడిందో, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దేవునికి బలులు అర్పించడం కానీ, ఆరాధన చేయడం కానీ, వారు అనుకున్న మొక్కుబడులు చెల్లించే ఆ ప్రక్రియనంతా కూడా దేవుని మందిరంగా వారు భావించినప్పుడు, దావీదు భక్తుడు అన్నాడు, ప్రభువా నీవు నివసించే మందిరం ఉంది చూసావా, నీ తేజో మహిమ కురిపించబడే స్థలాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ కారణాన్ని బట్టి ఆ సందర్భాల్లో దావీదు భక్తుడు దేవుని మందిరాన్ని గురించి, దేవుని ఆలయాన్ని గురించి చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. ఆ మన ప్రేమను వ్యక్తం చేసే స్థలంగా దేవుని మందిరం ఉండాలనే దైవజనులు ఆశించారు. కోర కుమారులు కూడా తమ కీర్తన రాస్తున్నాడు, ప్రభువా జీవం గల నిన్ను దర్శించడానికి, నీ నివాస మందిరాన్ని చూడడానికి మా ప్రాణం ఏమైపోతుంది? సొమ్మసిల్లిపోతుంది. నీ గుడారాన్ని, నీ నివాస మందిరాన్ని చూడడానికి మా ప్రాణములు ఏమైపోతున్నాయి? సొమ్మసిల్లిపోతున్నాయి అన్నాడు. లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిని ప్రేమించే వారంగా మనం ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా. చాలాసార్లు చెబుతున్నాడు, మందిరం అంటే కేవలం భౌతిక సంబంధించిన కట్టడాలు మాత్రమే కాదు. దేవుని మందిరం అనగా దేవుని ప్రజల సమూహం, మనందరం కలిసి దేవుని ఆరాధించే ఆ గుంపు. ప్రభువా నిన్ను ఆరాధించడానికి, కార్పొరేట్గా మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి. మనందరం మన ఇళ్లలో దేవుని స్తుతిస్తున్నాం, మంచిదే. మన ఇళ్లలో అందరం దేవునికి ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. బట్ వాట్ అబౌట్ కమింగ్ టుగెదర్ యాజ్ ఎ చర్చ్ ఆఫ్ గాడ్? దేవుని మందిరంగా మనందరం చేరి ఉన్నప్పుడు ఒకరినొకరు పురుకొల్పుకునే అనుభవం, ఒకరినొకరు ప్రోత్సహించుకునే అనుభవం, ఒకరు ఆరాధన చేస్తుండగా దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం కూడా పురుకొల్పబడి దేవుని ఆరాధించే అనుభవాలు దేవుని మందిరంలో ఉంటాయి. కనుక దావీదు అన్నాడు, ప్రభువా నీ నివాస మందిరాన్ని నేను ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని మందిరం రావడంలో మన యొక్క ఉద్దేశం ఏంటి? ఆ మందిరాన్ని మనం ప్రేమిస్తున్నాం. ప్రేమించకూడని వాటిని ప్రేమించి డ్రైన్ అవుట్ అయిపోతున్నాం. మనం ప్రేమించాల్సిన వాటిని ప్రేమించగలిగితే ఎంత ఆశీర్వాదం ఉంది. అందును బట్టే నీ తేజో మహిమ నిలిచే స్థలము నేను ఏం చేస్తున్నాను? ప్రభువా ప్రేమిస్తున్నాను. దేవుని కార్యాల పట్ల ఆసక్తి,